హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం స్పాంజ్ దోశ చేసుకొని దానికి ఉల్లిగడ్డ చట్నీ చేసుకుంటామండి. కారం చట్నీ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా రేషన్ బియ్యం తీసుకున్నామండి. తీసుకొని 4 గంటల సేపు బాగా ఇది 4-5 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాము. 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాసు మినప్పప్పు, 2 స్పూన్లు మెంతులండి. మెంతులు కానీ 2 స్పూన్లు బాగా 3 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇది మిక్సీలోకి వేసుకుంటాం. ఇప్పుడు ఈ బియ్యం కానీ వేసుకుంటామండి. వేసి కొద్దిగా వేసుకొని 2-3 సార్లు రుబ్బి తీసుకుంటాం మిక్సీకి వేసుకొని. అన్నీ 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. బియ్యము, మినప్పప్పు, మెంతులు బాగా ఇట్లా మిక్సీకి వేసుకొని ఇట్లా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి. అంతా ఇట్లా చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఇట్లా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే అది బాగా పులుస్తుంది. ఇది బాగా ఇట్లా కలుపుకొని రాత్రి అంతా మూత పెట్టేసి రాత్రి అంతా పులవాలండి. ఒక 8-9 గంటల సేపు ఇది పులవాలి పిండి. ఇంకా పొద్దున ఇట్లా మిరపకాయలు తీసుకున్నానండి. ఎండు మిరపకాయలు నీళ్ళు ఇట్లా మరుగుతుండే నీళ్ళల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆరినాయండి, బాగా చల్లారినాయి మిరపకాయలు. ఆ వాటర్తో పాటు వేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇవి చాలా టేస్ట్ ఇస్తాయండి చట్నీకి. ఈ ఎర్రగడ్డలు కానీ వేసేసుకున్నా. 1 కప్పు ఎర్రగడ్డలు, ఒక 25 అట్లా ఉంటాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నా. జీలకర్ర ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటాం. ఇప్పుడు చింతపండు కొద్దిగా వేసుకున్నానండి. బాగా ఇట్లా మిక్సీకి వేసుకొని రుబ్బి తీసుకున్నాము. కొద్దిగా ఇట్లా కచ్చాపచ్చా ఉంటే బాగుంటుంది, మరి ఈ పేస్ట్ వద్దు. ఇప్పుడు దానికి పోపు పెట్టుకుంటాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఇది పోపు వేసుకొని చిట్టుపట్లాడినాక చట్నీలో వేసుకుంటాం. మనకి ఎర్రకారం చట్నీ రెడీ అయిపోయిందండి. ఉల్లిగడ్డ చట్నీ. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. ఇప్పుడు పిండి కానీ బాగా పులుసు వచ్చింది చూడండి, డబుల్ అవుతుంది. బాగా ఇట్లా కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో అంత వేరే గిన్నెలోకి తీసుకుంటాము. మిగిలింది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నేను దీంట్లో సాల్ట్ ఎందుకు వేయలేదంటే మరీ ఎక్కువ పులిసిపోతుంది, దానికని సాల్ట్ వేసి పెట్టలేదు. ఇప్పుడు వేసుకుంటాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ సోడా కొద్దిగా వేసుకుంటామండి. ఒక 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా. కొద్దిగా ఇట్లా నీళ్ళు వేసుకున్నామంటే అది యాక్టివేట్ అవుతుంది. బాగా ఇట్లా కలుపుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే చూడండి, ఇట్లా జారుగా ఉండాలి పిండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇది సెట్ దోశ అంటారండి, సాఫ్ట్ దోశ అంటారు, స్పాంజ్ దోశ అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది దోశ అయితే. ఇట్లా వేసుకొని మూత పెట్టేసుకుంటాము. ఆ ఆవిరికి మంచిగా ఉడుకుతుంది దోశ. తినాలంటే ఇట్నే కూడా తినచ్చండి తిప్పించుకోకుండా. కానీ నేనైతే తిప్పించి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను పల్లి నూనె వాడతాను. పల్లి నూనె వేసుకొని దోశ కాల్చుకున్నామంటే పక్కింటి వాళ్ళకి కూడా తెలుస్తుందండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇందులో మెంతులు వేసున్నాం కదా, చాలా బాగుంటుందండి వాసన. మనకి మెంతులు చేదేమనిపించదండి. మనకి దోశ వేగేటప్పుడు మంచి కమ్మని ఒక సువాసన వస్తుంది. అది పల్లి నూనెకి ఆ మెంతులకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా దోశ రెడీ అయిపోయింది. ఇంకొకటి కానీ వేసుకుంటున్నాం.
మా పిల్లలకు కానీ ఈ కారం దోశ చాలా ఇష్టం అండి. మాకు ఇంట్లో అందరూ బాగా తింటాం ఇష్టంగా. రెడీ అయిపోయినాయండి. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. నేను కొబ్బరి చట్నీ కానీ చేశానండి, అది వీడియోకి పెట్టలేదు నేను. దోశ, కారం, చట్నీ 3 రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది దోశ కానీ. ఇప్పుడు టేస్ట్ చూసే టైం వచ్చేసింది. రెండు చట్నీలు అద్దుకున్నానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, నేను దోస్తో ఎంజాయ్ చేస్తాను, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.